Dear students, today our topic mind nervous system ani next topic spinal cord. Already yesterday discussing about the brain. Already yesterday brain గురించి మాట్లాడుకున్నాం, brain యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం, సో brain యొక్క weight గురించి డిస్కస్ చేసాం. Today spinal cord. So spinal cord యొక్క రెండో నేమ్ వచ్చేసి బ్యాక్ బోన్ అన్నారు. స్పైనల్ కార్డ్ అంటే బ్యాక్ బోన్ అండ్ వర్టిబ్రే కాలమ్ అని చెప్తారు. ఏమంటారంట వర్టిబ్రే కాలమ్ అని కూడా చెప్పుకుంటారు. సో వర్టిబ్రే కాలమ్ అని కూడా చెప్తున్నారు. స్పైనల్ కార్డ్, బ్యాక్ బోన్, వర్టిబ్రే. సో ఈ మూడు అన్నా కూడా ఒకటే నేమ్ కింద మనం తీసుకోవచ్చు. సో అయితే ఇక్కడ స్పైనల్ కార్డ్ ఇస్ మేడప్ అప్ బై 33 స్మాల్ బోన్స్. 33 స్మాల్ బోన్స్. The spinal cord is made up by 33 small bones. Is called vertebrae column. ఈ యొక్క స్పైనల్ కార్డ్, దిస్ ఇస్ ద పిక్చర్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్. ఈ యొక్క డయాగ్రామ్ ఏంటమ్మా స్పైనల్ కార్డ్ యొక్క డయాగ్రామ్. ఈ యొక్క డయాగ్రామ్ మనం చూసినట్లయితే దీంట్లో వర్టిబ్రే కాలం కనిపిస్తుంది. ఓకేనా? ఈ యొక్క స్మాల్ గా ఉన్నట్టు ఈ యొక్క పార్ట్స్ మొత్తాన్ని కూడా వర్టిబ్రే కాలం అంటారు. ఇవి 33 ఉంటాయి. 33 స్మాల్ బోన్స్ ఉంటాయి. ఈ యొక్క 33 స్మాల్ బోన్స్ ని వర్టిబ్రే కాలం అని చెప్తారు. సో లోపల యొక్క పార్ట్ ని స్పైనల్ కార్డ్ అంటారు. ఇంకా దీన్ని ఏమంటారు బ్యాక్ బోన్ కూడా అని చెప్తుంటారు. ఓకే, సో దీని గురించి చూద్దాం. ఏం చెప్తున్నారు? ది స్పైనల్ కార్డ్ రన్స్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ది బ్రెయిన్ to almost the lower end of the backbone. చూడండి, ఇక్కడ స్పైనల్ కార్డ్ runs from the base of the brain. Already yesterday discuss చేసుకున్నాం. This is a brain అనుకున్నాం. This is a brain. So brain ఓకేనా, base of the brain. Base means చివరి పార్ట్. ఈ యొక్క పార్ట్ ని ఏమంటారు బేస్ ఆఫ్ ది బ్రెయిన్ అంటారు. ఏమంటారు దీన్ని బేస్ ఆఫ్ ది బ్రెయిన్. అంటే స్పైనల్ కార్డ్ రన్స్ ఫ్రమ్ ఎక్కడ నుంచి వచ్చింది? బేస్ ఆఫ్ ది బ్రెయిన్. యొక్క బ్రెయిన్ యొక్క ఈ పార్ట్ నుంచి స్పైనల్ కార్డ్ అరైజ్ అయింది. అండర్స్టాండ్? ఓకేనా? బేస్ ఆఫ్ ది బ్రెయిన్ మీన్స్ దిస్ ఇస్ ఏ బ్రెయిన్. ఓకేనా? దిస్ ఇస్ ఏ స్పైనల్ కార్డ్. సో ఇక్కడ ఏమంటారు? ది స్పైనల్ కార్డ్ రన్స్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ది బ్రెయిన్. ఇక బ్రెయిన్ యొక్క బేస్ పార్ట్ నుంచి ఇక స్పైనల్ కార్డ్ వచ్చింది అన్నాడు. టు ఆల్మోస్ట్ ద లోయర్ ఎండ్ ఆఫ్ ది బ్యాక్ బోన్. సో మళ్ళీ ఏమన్నాడు? లోయర్ ఎండ్ ఆఫ్. సో అంటే ఇక స్పైనల్ కార్డ్ యొక్క చివరి భాగం లోయర్ ఎండ్ ఆఫ్ ది బ్యాక్ బోన్. మరి దీన్ని ఏమంటున్నాడు? బ్యాక్ బోన్ అంటున్నాడు. అందుకని ఆల్రెడీ మనం ముందుగానే డిస్కస్ చేసుకుని ఏం చెప్పుకున్నాము? దిస్ ఇస్ ఏ స్పైనల్ కార్డ్, దిస్ ఇస్ ఏ బ్యాక్ బోన్, దిస్ ఇస్ ఏ వర్టిబ్రే కాలమ్ అని ముందుగానే మనం డిస్కస్ చేసుకున్నాం. అందుకని ఇక్కడ ఏమన్నారు? సో ది లోయర్ ఎండ్ ఆఫ్ ది బ్యాక్ బోన్. కెన్ అండర్స్టాండ్? ది స్పైనల్ కార్డ్ రన్స్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ది బ్రెయిన్ టు లోయర్ ఎండ్ ఆఫ్ ది బ్యాక్ బోన్ అంటారు. నర్వ్స్ ఫ్రమ్ ద all other parts of the body join each side of the spinal cord which lead to the brain. చూడండి, ఇక్కడ nerves from all the parts. So this is a brain, this is a spine, backbone or spinal cord and nerves అన్నాడు. ఏమన్నాడు? nerves. See, these are the nerves. So ఈ యొక్క nerves ఎక్కడ కనెక్ట్ అయినా? all the body parts. ఏంటంటే all the body parts. body parts. all the body parts. చూడండి, ఇక్కడ nerves from all the other parts of the body join each side of the spinal cord which link to the brain. సో ఇక ఆల్ సైడ్ ఉన్న బాడీ పార్ట్స్ మొత్తం ఇక నర్వ్స్ మొత్తం కూడా ఈచ్ అండ్ ఎవరీ పార్ట్ కనెక్ట్ అయ్యి జాయిన్ అయ్యి ఏం చేస్తుందంట? ఇక ఇన్ఫర్మేషన్ ఎక్కడ తీసుకుంటుంది? బ్రెయిన్ దగ్గరికి తీసుకుపోతుంది అని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఇట్ యాక్ట్ లైక్ ఏ లింక్ బిట్వీన్ ద బ్రెయిన్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. సో లింక్ బిట్వీన్ ద బ్రెయిన్ అండ్ అదర్ పార్ట్స్. ఆల్రెడీ ఇక్కడ బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క అదర్ పార్ట్స్ దేంతో లింక్ అయినా? బ్రెయిన్ అండ్ అదర్ పార్ట్స్ అండ్ స్పైనల్ కార్డ్ అండ్ నర్వ్స్. సో ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి? లింకింగ్ సిస్టమ్. దిస్ ఇస్ ఏ లింకింగ్ సిస్టమ్ అని చెప్తారు. దీన్నే కోఆర్డినేషన్ సిస్టమ్ చెప్తారు. ఏం చెప్తారు? కోఆర్డినేషన్ సిస్టమ్. అంటే ఇక్కడ బ్రెయిన్, స్పైనల్ కార్డ్, నర్వ్స్ ఆల్ ఆర్ టుగెదర్ అండ్ వర్కింగ్ ఇస్ నౌన్ యాజ్ కోఆర్డినేషన్. ఇస్ ఆర్ నౌన్ యాజ్ కోఆర్డినేషన్. అన్ని కూడా కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి దీన్ని అంటారు కోఆర్డినేషన్ అంటారు. అట్ ద సేమ్ టైం దీన్ని ఏమంటారు? లింకింగ్ సిస్టమ్ అంటారు. ఏమంటారమ్మా? లింకింగ్ సిస్టమ్ అంటారని చెప్తున్నాడు. నెక్స్ట్ పాయింట్ చూసినట్టే మెసేజ్ ఫ్రమ్ ద సెన్స్ ఆర్గాన్స్ రీచ్ ద స్పైనల్ కార్డ్ ఫస్ట్ అండ్ దెన్ టు ద బ్రెయిన్. సో ఇక్కడ మెసేజ్ వస్తుంది ఎక్కడి నుంచి? సో మెసేజ్ ఫ్రమ్ ద సెన్స్ ఆర్గాన్స్. ఎక్కడి నుంచి వస్తుందా? సెన్స్ ఆర్గాన్స్. Do you know sense organs? How many types of sense organs? 5 types of sense organs. Like eyes, ears, nose, and skin and tongue. These are the sense organs. So message came from the sense organ. Message తీసుకొస్తున్నా ఎక్కడ నుంచి తీసుకున్నా? బాడీ పార్ట్ నుంచి ఎక్కడ తీసుకుంటా? స్పైనల్ కార్డ్ దగ్గర తీసుకుంటున్నా. ఎక్కడికి తీసుకుంటా? ఈ యొక్క స్పైనల్ కార్డ్ దగ్గరికి మెసేజ్ తీసుకుంటున్నట. సో ఆఫ్టర్ ఈ యొక్క స్పైనల్ కార్డ్ తర్వాత ఎక్కడికి పోతుందంట? ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అండర్స్టాండ్? సో సెన్స్ ఆర్గన్స్ దట్ మీన్స్ బాడీ పార్ట్స్. బాడీ పార్ట్ నుంచి స్పైనల్ కార్డ్,
స్పైనల్ కార్డ్ నుంచి బ్రెయిన్ కి మెసేజ్ క్యారీ అవుతుందని చెప్తున్నారు. ఈ విధంగా మనకి మెసేజ్ పాస్ అవుతుంది చెప్తున్నారు. నెక్స్ట్ వన్ చూసినట్టయితే ది స్పైనల్ కార్డ్ ఈస్ ఎ లాంగ్ అండ్ థిన్ మాస్ bundle of neurons that carry the information through the vertebral cavity to the spine beginning to the medulla oblongata on its superior end and the continue the inferiority of the lumbar region of the spine. చూడండి ఇక్కడ మనం చెప్తాం స్పైనల్ కార్డ్ ఇస్ ఎ లాంగ్ అండ్ థిన్ మాస్ అంటాడు. సో దిస్ ఇస్ ఎ లాంగ్ స్పైనల్ కార్డ్ ఇస్ ఎ లాంగ్ అని చెప్తున్నాడు. అండ్ థిన్ మాస్ ఏం చెప్పాడు ఇక్కడ థిన్ మాస్ అని చెప్తున్నాడు. సో థిన్ మాస్ అంటే పలుచగా ఉంది చాలా పొడవుగా ఉందని చూపిస్తున్నాడు. అండ్ బండిల్ ఆఫ్ న్యూరాన్స్ వాట్ యు మీన్ బండిల్ ఆఫ్ న్యూరాన్స్ దీస్ ఆర్ ద బండిల్ ఆఫ్ న్యూరాన్స్. Understand? This is spinal cord is attached to the bundle of neurons at the same time. So information through the vertebral cavity. Information from the vertebral cavity. This is understand. This is the vertebral column అని చెప్పుకున్నాం. This is the vertebral information ఎక్కడ వస్తుందంట vertebral column వస్తుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎక్కడ ఉంది ఎక్కడ సెన్స్ ఆర్గన్స్ ఎక్కడ తీసుకొస్తున్నట ఈ స్పైనల్ కార్డ్ తీసుకొస్తున్నట. స్పైనల్ కార్డ్ నుంచి ఎక్కడ పోతుందట బ్రెయిన్ కి వెళ్తుందా అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు. సో vertebral column దగ్గర వస్తుందట. సో నెక్స్ట్ పాయింట్ చూడండి the spine beginning. Spine beginning means this is spinal cord. This spine beginning the medulla oblongata. So where is the location of the medulla oblongata? Medulla oblongata is the brain part. Understand? Medulla oblongata అనేది ఇక్కడ బ్రెయిన్ పార్ట్ ఇక్కడ మనకి medulla oblongata అనేది బ్రెయిన్ ఒక పార్ట్. మరి అది ఎక్కడ ఉంది బేస్ ఆఫ్ ది బ్రెయిన్ ఎక్కడ ఉందంట బేస్ ఆఫ్ ది బ్రెయిన్. ఆల్రెడీ అక్కడ స్పైనల్ కార్డ్ ఎక్కడ నుంచి రైజ్ అవుతుందని చెప్పుకున్నాం బేస్ ఆఫ్ ది బ్రెయిన్. సో అంటే ఈ యొక్క బేస్ ఆఫ్ ది బ్రెయిన్ అనే పార్ట్ లోనే ఎవరున్నారు మెడిలో ఆబ్లాంగేట్ అనే పార్ట్ కనిపిస్తుంది. ఈ యొక్క మెడిలో ఆబ్లాంగేట్ పార్ట్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ గానీ రిసీవింగ్ మొత్తం కూడా మనకి ఇక్కడ జరుగుతుందని తెలియజేస్తున్నారు ఇక్కడ. సో అండ్ ఇట్ ఈస్ సుపీరియర్ అండ్ ఎండ్ ఆఫ్ ది కంటిన్యూ ఇన్ఫీరియారిటీ ఆఫ్ ది లంబర్ రీజియన్ ఆఫ్ ది స్పైన్. మరి ఎక్కడి నుంచి అంట ఈ యొక్క స్పైనల్ కార్డ్ యొక్క స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మెసేజ్ సుపీరియర్ ఎండ్ ఆఫ్ ది అండ్ కంటిన్యూస్ ద టోటల్ అప్ టు టౌన్ వరకు కూడా మనకి మెసేజ్ క్యారీ అవుతుంది. అట్ ద సేమ్ టైం చెప్తుంది ఇక్కడ లంబర్ రీజియన్ దిస్ ఇస్ ద లంబర్ రీజియన్. సో ఇక్కడ వరకు కూడా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంటారు లంబర్ రీజియన్ దీని ఏమంటారు లంబర్ రీజియన్. సో ఇక్కడ వరకు కూడా మెసేజ్ మొత్తం కూడా క్యారీ చేస్తుందని చెప్తున్నాడు. ఈ విధంగా మనకి ఇక స్పైనల్ కార్డ్ యొక్క వర్కింగ్ జరుగుతుంది. థ్యాంక్ యూ.